SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గురు శుక్రవారాలలో ఘనంగా నిర్వహించబోతున్న శ్రీ 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 మల్లూరు అమ్మ జాతర మహోత్సవాలు. అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం మల్లూరు కొత్తపల్లి గ్రామంలో గురు శుక్రవారాలలో శ్రీ 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 మల్లూరు అమ్మ తిరునాళ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. తిరునాళ మహోత్సవాల గురించి ఆలయ కార్యనిర్వహణ అధికారి కొండారెడ్డి మాట్లాడుతూ, గురువారం రోజు రాత్రి నిండు తిరునాళ, గురువారం రోజు పగలుమైన తిరునాళ అత్యంత వైభవంగా జరుగునని తెలియజేశారు. బుధవారం రాత్రి అమ్మవారిని తిమ్మారెడ్డి గారి పల్లె నుండి మంగళ వాయిద్యాలతో ఆలయం వద్దకు పల్లకిలో తీసుకువచ్చి మరుసటి రోజు ఉదయం సిద్ధల పూజ, బోనాలు, సంతానం లేనివారు అమ్మవారికి వరబడుట, ఆ తర్వాత అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయని, గురువారం ఉదయం అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ మరియు ప్రసాదం వితరణ చేయడం జరుగుతుందని, ఈ జాతరలో సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, గురువారం రోజు రాత్రి చెక్క భజన, కోలాటం, నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ వారిచే ఆర్కెస్ట్రా, జబర్దస్త్ డీజే డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుందని, తదుపరి మొక్కుబడి గల భక్తాదులు జాతరకు అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణతో, డప్పు వాయిద్యాలతో చాందని బండ్లు ఆలయం చుట్టూ తిప్పి వారి మొక్కులు తీర్చుకుంటారని తెలియజేశారు. జాతరకు రాబోయే భక్తులందరికీ త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లు, చలవ పందిళ్లు ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, కావున భక్తులందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులవుతారని కోరారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి మానవాళి సక్రమంగా జీవించాలంటే జాతరలు, పండుగలు అనేటువంటివి మరి మానవుని యొక్క జీవన విధానంలో మార్గాన్ని చూపేటువంటివిగా ఉంటాయి. మరి అలాంటి జాతరలు అనేటువంటివి మరి మానవుని యొక్క జీవన నైపుణ్యాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాంటి జాతర అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలో వెలసిన మల్లూరమ్మ తల్లి గ్రామదేవత యొక్క జాతర 13, 14 తేదీలలో జరగబో సందర్భంగా మరి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారికి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి, 2 రోజుల తిరునాళ్ళ సందర్భంగా అనేటువంటి సమాచారాన్ని మన ఈవో గారితో అలాగే పూజారి గారితో తీసుకున్నాము. నమస్తే స్వామి, కొంచెం దగ్గరికి రా బాబు. స్వామి, అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి, ఇక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాలు ఏంటి జాతర సందర్భంగా అనేటువంటి ఒక సమాచారాన్ని తెలియజేస్తాను. అన్నమయ్య జిల్లా చిన్నమండ మండలం మల్లూరు గ్రామంలో వేసినటువంటి ఈ మల్లూరమ్మ తల్లి చాలా విశేషమైనటువంటిది, విశిష్టమైనటువంటిది కూడా. ఈ తల్లికి ఎవరైతే వరాన్ని కోరుతారో కోరుకున్న వారికి కొంగు బంగారంగా అమ్మవారు వరాలను ప్రసాదింపజేస్తా ఉన్నది. అయితే ఇది అమ్మవారు ఇక్కడ గంగమ్మ తల్లి, అంటే గంగమ్మ తల్లి మాండవ్య నది తీరంలో వెలిసింది. ఈ తల్లి గంగమ్మ తల్లి పూర్వము రైతులకంతా కూడా వర్షాలు పడినాయి. వర్షాలు పడింటే రైతులంతా కూడా వ్యవసాయ పనుల నిమిత్తము బిజీ అయిపోయి అమ్మవారిని పట్టించుకోలేదు, పూజ ఆరాధన చేయలేదు. తదుపరి కాలంలో అమ్మవారు గంగమ్మ తల్లి ఎండాకాలం వచ్చేటప్పటికి మాయమై వెళ్ళిపోతా ఉంటే ప్రజలంతా గమనించి ఊరి బయటకు వచ్చి, తల్లి నీకు జాతర చేస్తాము, మేము రథాలు కడతాము, బలి చేస్తాం, తల్లి నువ్వు ఇక్కడుండు, మా కోసమై మాకు నిరంతరం నన్ను రక్షించి కాపాడు మమ్మల్ని అని చెప్పేసి గ్రామ ప్రజలంతా అమ్మవారికి చాందిని బండ్లు కట్టడము, అమ్మవారికి పూజలు చేయడము, ఆరాధన చేయడము చేస్తా ఉండేది. ఆ తర్వాత కొంతకాలానికి కనుమరుగైపోయింది, ఎవరు చేయలేదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో 5 గ్రామాల్లో మల్లూరు, కొత్తపల్లి,
వండాడి, చాకుబండ, దిగవగొట్టువేడు, గొర్లందేడు గ్రామం, ఈ 5 గ్రామాల ప్రజలు ఈ అమ్మవారికి అనేకమైనటువంటి ఈ ప్రజలకు రోగాలు వచ్చినాయి. ఈ విధంగా రోగాలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాజుకు ఈ అమ్మవారు మల్లూరమ్మ తల్లి కలలో స్వప్నంలో సాక్షాత్కారమయ్యి నేను ఇక్కడ మల్లూరమ్మ తల్లిగా వెలిసి ఉన్నాను, నాకు ఇక్కడ జాతర కనుక జరిపితే అంగరంగ వైభవంగా జాతర జరిగితే వాళ్ళకు ఎటువంటి రోగాలున్నా ఎటువంటి వ్యాధులున్నా కూడా నేను పోగొడతాను, కొంగు బంగారంగా వరం ఇస్తాను అని మహారాజు స్వప్నంలో సాక్షాత్కారమైంది ఆ తల్లి. అక్కడి నుంచి మహారాజు ఈ మల్లూరమ్మ గుడి కట్టించి అంగరంగ వైభవంగా ఈ మల్లూరమ్మ తల్లికి జాతర జరిపించడం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి పరంపర అమ్మవారికి జాతర జరుగుతా ఉన్నది. బిడ్డలు లేని వాళ్ళకు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాన్ని కలిగిస్తా ఉన్నది. అట్లనే ఎవరు ఏ విధాలుగా కోరుకుంటున్నారో ఆయా విధాలకు, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగము, పశు సంపద బాగుండాలని కొంతమంది, బిడ్డలు లేని వాళ్ళు కొంతమంది, అమ్మవారికి వ్యాధులు పోవాలని కొంతమంది, ఇక్కడ ఈ తిరునాళ వస్తే గన ఇక్కడ ప్రజలకందరికీ అమ్మవారు పోస్తుంది. అమ్మవారు పోస్తే ఆ తల్లికి ఇక్కడ కనుక ముక్కుబొడులు కనుక పెట్టుకుంటే ఆ రోగాలన్నీ ఇప్పటికీ నయమైతా ఉన్నాయి. కనుక కోరిన వారికి కొంగు బంగారంగా వరం ఇస్తాను కాబట్టి ఈ తల్లికి అంగరంగ వైభవంగా చాందినే బండ్లు, తిరునాళ్ళు అంగరంగ వైభవంగా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టి చేస్తా ఉన్నారు. మరి 13-14 తేదీల్లో అమ్మవారికి చేసేటువంటి పూజలు ఇట్లాంటివన్నీ కూడా ఏముంటాయి? 12వ తారీఖు అమ్మవారిని తిమ్మారెడ్డి గారి పల్లె నుంచి తీసుకొని వచ్చి అంగరంగ వైభవంగా బాణాసంచా కాలుస్తూ మేళ తాళాలతో తీసుకొని వస్తారు. ఆ రోజు సాయంకాలం అమ్మవారు బయటనే ఉంటుంది. మరుసటి రోజు పొద్దున్నే అమ్మవారికి పుణ్యావచనం చేసి గర్భాలయంలో ప్రతిష్ఠించి తదనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, భక్తులు తెచ్చినటువంటి పంచామృతాలతో అభిషేకం గావించి తదనంతరం అమ్మవారికి అలంకారం చేసి తదనంతరము పట్టు చీరలు, భక్తులు తెచ్చినటువంటి పట్టు చీరలు, ముక్కుబడులు అమ్మవారికి సమర్పించి ఇక్కడ శుద్ధులు సమర్పిస్తారు. 13 గారు నమస్తే సార్. మరి 13-14 తేదీల్లో జరగబోయేటువంటి జాతర సందర్భంగా ఇక్కడ భక్తులు ఎంతమంది అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది, అలాగే మొక్కుబడులు ఏ రూపంలో తీర్చుకుంటారు ఇక్కడ భక్తులు, మరి భక్తులకు సంబంధించిన సౌకర్యాలు ఏ విధంగా కల్పించారు అనేటువంటి ఒక సమాచారం ఇవ్వండి సార్. భక్తులు దాదాపు సుమారు 1 లక్ష మంది ఆల్రెడీ వాటర్ ప్యాకెట్, మధ్య ప్యాకెట్ కానీ, అన్నదానం ఏంటండి, కొంచెం దగ్గర రాబోయే అన్నదానం ఏంటండి, ప్లస్ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేశాము. దాతోత్సాహంతో కానీ ఇక్కడ ఉండే ప్రజలకు మంచిగా మంచిగా వాటి మన కానీ అభివృద్ధి పనులు కానీ నేను వచ్చినాక ఇంతకుముందు ఇంకా లేదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి వర్క్ జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 120 లక్షలు అవుతుంది. అక్కడ ముందు అన్నదానం చెట్టు కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ స్టీల్ గిల్స్, లోపల గ్రానైట్ కానీ, అమ్మవారు లోపల కానీ భక్తులకు అమ్మవారు నమ్మకంలోనే ఇంత అభివృద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్కరు మొక్కుబడి యాటలు మొక్కుబడి కానీ, అమ్మవారి చీరలు కానీ, గొడుగులు కానీ, ఏ వస్తువులైనా కానీ కలుపుగా ముక్కుబడిగా ఇస్తున్నారు. ఆమె రోజు రోజుకు అమ్మవారు చాలా అభివృద్ధి సార్. ఇక్కడ భక్తుల నుంచి వచ్చే కానుకలే కాకుండా దాతల నుంచి వచ్చే కానుకలు కానీ ఇవన్నీ కూడా వార్షిక ఆదాయం ఎంత ఉంటుంది? ఇంతకుముందు టికెట్లు పెట్టేవాళ్ళు. ₹2 టికెట్ అంటే 12. నేను వచ్చిన తర్వాత ఆ టికెట్ వచ్చే సంవత్సరం 20,000, 15,000 తిన్నారు. నేనే టికెట్ పెట్టలేదు, ఓన్లీ అంత ఫ్రీగానే దర్శనం. ఫ్రీ ఇచ్చిన తర్వాత ఒక 2,90,000 ఉండి ఆదాయం, ఓన్లీ ఒక సంవత్సరానికే ఉండి ఆదాయం. అంటే ఆ తర్వాత ఏ మధ్య ఏం రాదు. అంటే వారం వారం కూడా కొంచెం ఇక్కడ బాగానే జరుగుతుంది అంటారు కదా. ఆ వారం వారం వచ్చినా కూడా టికెట్లు అంటే ఏం లేదు. నేను వచ్చిన డబ్బులు కూడా వండిలేస్తారు. స్వామివారు ఇక్కడ ఉండే గ్రామ ప్రజలు అందరూ కలుసుకొని సేవ చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి భూములు ఏదో ఆక్రమణకు గురైనాయని ఏమి జరగలేదు. అమ్మవారికి జరిగిన
భూమిలో అక్కడ మాట్ చెట్టు వేశారు చాలా. ఇలా పెద్ద ఆయన ఉన్నాడు. ఇవి దాదాపు కాపు వచ్చాయి. ఎక్కడ ఆక్రమణ ఏం జరగలేదు. దానిగా ఇస్తనం కూడా లేదు. దాదాపు ఒక 8 ఎకరాలు ఉండొచ్చు అంతేగా. ఆ 6 ఎకరాల్లో కూడా ఈ పక్క చూడు ఆ బీడు ఉన్నది, ఈ పక్క మాట్ చెట్టు వేసాం. అక్కడ వంటదానం అన్నదానానికి దానికి సరిపోతున్నది. మీరు ఇంకా ఈ టెంపుల్ కి సంబంధించి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేపట్టబోతున్నారు? మీదట మనం మంత్రి గారి సహకారంతో ఆర్ట్స్ కావాలా, ఈ మండపాలు 2 కావాలా, బాత్రూమ్లు కావాలా, మంత్రి గారి సహకారంతో ప్లస్ ఆర్ట్స్ ఒకటి, టూరిజం కింద మళ్ళా డబుల్ రోడ్డు కానీ, ప్లస్ ఇంకా అన్నదానం సత్రం కానీ, బాత్రూమ్స్ కానీ, లెట్రిన్స్ కానీ కట్టడం, వాటర్ ట్యాంక్ కూడా ఒకటి కట్టాం. అమ్మను ఇప్పుడు అమ్మని తీసుకువెళ్ళేటప్పుడు కలిపాట అని సత్రం ఒకటి కావాలా, అమ్మ వచ్చేటప్పుడు విశ్రాంతి అని ఒకటి కావాలా, సత్ర మండపాలు. భక్తులను మీరు ఏ విధంగా ఆహ్వానిస్తున్నారు? భక్తులకు అన్ని సౌకర్యాలతోనే బాగా ఆహ్వానిస్తున్నాము. బాగా ప్రశాంతంగా మన వాలంటీర్స్ కానీ, ఇక్కడ ఉండే ఫెస్టివల్ కమిటీ వాళ్ళు కానీ అందరూ సహకారంతో సరిచేస్తాం. థ్యాంక్ యూ.